హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? గుడ్ మార్నింగ్ అండి. సౌండ్ తగ్గించు, టీవీ సౌండ్ తగ్గించు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటి విశేషాలు? ఈరోజు అందరికీ ప్రేమికుల రోజు అంట కదా. ప్రేమికులకి రోజు శుభాకాంక్షల. వ్యాలెంటైన్స్ డే అయినా అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? వ్యాలెంటైన్స్ డే మనకు రావు ఆ ఇంగ్లీషులు. ఇగో ఇవాళ ప్రత్యేకత ఏంటో తెలుసా? మా ఇంట్లో ఆ పిల్లలు వచ్చారు, పెద్ద బాబు ఫ్యామిలీ వచ్చారు. అందుకని టిఫిన్ పెసరట్లు చేశాను ఫ్రెండ్స్. పెసరట్లు చేశా. ఇప్పుడు ఫిష్ కర్రీ చేస్తున్నాను. అందుకనే ఫిష్ని క్లీన్ చేస్తున్నాను. పిల్లలు వచ్చారు ఫ్రెండ్స్. మా పెద్ద పిల్లల ఫ్యామిలీ వచ్చారు హైదరాబాద్ నుంచి. ఏమండి ఏం చేస్తున్నారు? మొన్న పండగల్లోనూ రాలేదు పిల్లలు, జాబులు చేసుకుంటారు కదా, అందుకని రాలేదు ఫ్రెండ్స్. ఇగో ఇవాళ వచ్చారు పిల్లలు, మనముడు మనమరాలు తీసుకొని కోడలు వచ్చారు. ఇవాళ వ్యాలెంటైన్స్ డే శుభాకాంక్షలు అందరికీ ఫ్రెండ్స్. ప్రేమికుల రోజు అంట. ప్రేమికులు అందరూ బాగా ఫంక్షన్లు చేసుకుంటారు. ఏమండి ఫ్రెండ్స్, ఈరోజు విశేషాలు. ఫిష్ కర్రీ వండుతున్నా, ఫిష్ పులుసు చేస్తున్నా, చేపల కూర. పిల్లలు టీవీ సౌండ్ పెట్టుకుంటున్నారండి. గౌతమ్ సౌండ్ తగ్గించు, టీవీ సౌండ్ తగ్గించు. ఇంకా ఏంటి ఫ్రెండ్స్ విశేషాలు? టిఫిన్లు అయినాయి, వంట స్టార్ట్ చేస్తున్నాను. ఫిష్ తెచ్చారు, చేపల పులుసు పెడుతున్నాను. మీరేం చేశారు? మీ టిఫిన్లు అయినాయా? వీడియో లైక్ చేయండి అమ్మా, షేర్ చేయండి అమ్మా, వీడియోలకి లైక్ చేయండి అమ్మా. చేపలు ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నిమ్మకాయ వేసుకోవాలి. నిమ్మకాయ వేసుకుంటే చేపలు బాగా క్లీన్ అవుతాయి. నిమ్మకాయ రసం వేసుకొని, అమ్మో ఈ చాకు తగ్గట్లేదు. ఇదిగో నిమ్మకాయ ఇలా పిండుకొని, నీచు వాసన రాదన్నమాట. నేను ఎప్పుడు కూడా నిమ్మకాయ వేస్తాను, కంపల్సరిగా నిమ్మకాయ వేయాలి. నిమ్మకాయ వేసి నీట్గా క్లీన్ చేసుకున్నాం. ఉప్పు వేస్తున్నాం చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నిమ్మకాయ వేసానా, ఇదిగో ఉప్పు వేసానా. ఉప్పు నిమ్మకాయ వేసి ఇలాగ క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. నీవు ఉప్పు నిమ్మకాయ వేయడం వల్ల బాబు శుభ్రంగా చేయించాడు, కాకపోతే ఇంకా ఇందులో నీచు వాసన ఉంటుంది. అందుకని మన కూర వండుకున్నా పాడవదు, నీచు వాసన అంతా పోతుంది.
పెద్ద చేపలు అనమాట. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో తలకాయలు, పెద్దవి చేప ముక్కలు, పెద్దవి తలకాయలు. చేపల పులుసు పెడదామని తెప్పించాను అనమాట. ఏమండి ఇది ఇలా చూసుకుంటే ముక్కలు చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో, ఇలాగ నీట్గా వస్తాయి అన్నమాట. ఈ మళ్ళీ 2 సార్లు కడిగేసుకుంటే అప్పుడు ఉప్పు కారం కలిపేసి పులుసుకి అబ్బా చేపలు చేయాలంటేనే భయం నాకు. ముళ్ళలు గుచ్చుకుపోతాయి. చేపలు అంటేనే భయం తెలుసా అండి. ఇగో చేపలు చెయ్యాలంటేనే భయం నాకు, ముళ్ళులు బాబా. ఈ తలకాయలు కొంచెం ఇలా బాగా శుభ్రంగా, తలకాయలకి ఎక్కువ జిగురు ఉండదు ఫ్రెండ్స్, అట్లా నీట్గా శుభ్రంగా చేసుకోవాలి. చూసారా ఇలాగ చూసారా ఎంతో నీచు వచ్చిందో. ఇది ఇలా కడిగేసుకుంటాం. నేను ఆనియన్స్, టమాటా కూడా చింతపండు కూడా నానబెట్టేసానండి. చింతపండు నానబెట్టేసా, మీకు అన్నీ చూపిస్తాను. ఈరోజు కూర కొంచెం ప్రత్యేకత మారుతుంది. ఎందుకంటారా, ఇందులో గసగసాలు వేస్తాను. గసగసాలు కాస్త జీడిపప్పు వేసుకుంటే కూర గ్రేవీ బాగుంటుంది. చూపిస్తాను, మీకు అన్నీ చూపిస్తాను. చూసారా ఇలాగ నీట్గా ఇలాగ శుభ్రంగా కడిగేసుకొని దీనికి ఉప్పు కారం పట్టించేసుకున్నాను. 3-4 ముక్కలు ఏ పిల్లలు ఉన్నాక తింటారు. తగ్గిమంది పులుసు అయిపోయింది. చూసారా ఇలా చేపలు ఎప్పుడు కూడా నీట్గా ఉండాలండి, స్మెల్ రాకూడదు. నేను కడుగుతుంటే నీచు వాసన కూడా రావట్లేదు. చూసారా ఇలాగ ఉండాలి. ఫ్రెష్ చేపలు, తాజా చేపలు. ఇప్పుడు ఇందులో మనము చేప ముక్కలు విడిగా తీసేసుకొని ఉప్పు కారం పసుపు కలిపేసి అట్టి పెట్టుకుందాం. కొంచెం పెద్ద ముక్కలు లాంటివి పులుసుకు తీసేద్దాం. ఫ్రైకి ఎన్ని ముక్కలు? 3, 4, 5, 6, 7, 8, 9 తలకాయలు 2, 10 ముక్కలు వేద్దాం. ఇవి ఫ్రై చేద్దాం. ఈ పులుసు పెడదాం. 1, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ 12 ముక్కలు ఇలాగా పులుసుకు పెట్టుకుందాం. ఇందులో ఉప్పు వేస్తున్నాను చూడండి. ఉప్పు కూరకు సరిపడగా ఉప్పు
పసుపు పసుపు ఇందులో కూడా వేసేసుకున్నాం. అది ఫ్రైకి, చేపల పులుసు ఇది. ఇందులో సాల్ట్ వేసుకున్నాం. ఇది ఫ్రై కదా, సాల్ట్ వేసుకున్నాం. కారం వేసుకుందాం. ఇందులో కారం వేసుకుందాం. వేరే కారం తెమ్మన్నాను బాబు, అందాకల్లా కలుపుదాం. కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుందాం. కొంచెం ఆయిల్ వేయాలి, అంటే ఆ ముక్కలకి కారం ఉప్పు పడుతుంది అన్నమాట. అందుకని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది చూడండి, ఇలాగా చక్కగా కలిపేసుకొని దీనికి కావాల్సినవి టమాటాలు, ఒక 2 టమాటాలు, ఎక్కువ వద్దు, మళ్ళీ తీపి వచ్చేస్తుంది. టమాటాలు, 4 పచ్చిమిరకాయలు, ఒక 7-8 పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఇది చూసారా, ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇది పక్కన పెట్టుకోండి. ఇది ఫ్రై కదా, దీనికి కూడా మసాలా పెట్టించేద్దాం. చేపకి కానీ, చికెన్కి కానీ, మటన్కి కానీ ఎప్పుడైనా మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అని చక్కగాను ఫ్రైకి అయినా ఇగురికైనా ఇలా ముందు మసాలా పట్టించేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మసాలా పట్టు ఉంచుకున్నాం అనుకోండి, నేను చక్కగా బాగుంటుంది అది. దానికి మసాలా, ఉప్పు, కారం ఆ ఐటమ్స్కి పడుతుంది అన్నమాట. అప్పుడు తినేటప్పటికి బాగుంటుంది. మనం ఫ్రై చేసుకున్నా, ఇగురు వండుకున్నా బాగుంటుంది అన్నమాట. అందుకు చూసారా, ఇలాగా కలిపి ఉంచుకోవాలి. ఇది ఫ్రైకి సరిపోద్ది, అది పులుసు సరిపోద్ది, ఇది ఫ్రైకి సరిపోద్ది. మా పిల్లలు పుట్టగాళ్ళ కదా, చిన్న పిల్లలే, వాళ్ళు ఏమీ తినేరు. అందుకనే ఇది ఫ్రైకి ఉంచుదాం. ఏమండి, ఇప్పుడు మనం చేయి కడుక్కుందాం. చింతపండు నానబెట్టాను చూడండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజు నుంచి చింతపండు. ఎక్కువ పులుపు అక్కర్లేదు, అట్టే పులుపు కూడా తినబుద్ది అవుదండి, మళ్ళీ గ్యాస్ అది వచ్చేస్తుంది పిల్లలకి. అందుకనే పులుపు కూడా తక్కువ నానబెట్టాను. ఇది కాసేపు పక్కన పెట్టుకుందాం. బకెట్ తీసేద్దాం. ఇప్పుడు మనము కావాల్సినవన్నీ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇది పక్కన పెడదాం. ఇది కాసేపు మ్యాగ్నెట్ ఏంటి అంటారు కదా, అది కొంచెం నానుతుంది అన్నమాట. మీ భాషలో మాకు తెలియదు, నా భాషలో మాత్రం కొంచెం నానుతుంది. ఈ లోపల నేను కొంచెం టమాటాలు, ఉల్లిపాయలు తెచ్చుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుందాం. 3 ఆనియన్స్ సరిపోతాయండి, 3 సరిపోతాయి. అంటే గ్రేవీ రావాలి కదా, అందుకని 3 సరిపోతాయి ఫ్రెండ్స్. 3 సరిపోతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మనం పేస్ట్ చేసుకుందాం. ముక్కలు కోస్తే బాగానే ఉంటుంది, కానీ
పేస్ట్ చేసుకుంటే ఇందులో మసాలాలు కూడా చూపిస్తాను మీకు. మనం ఇంకోలాగా ఉండండి కదా, ఇది వెరైటీ అనమాట. కొబ్బరి వేస్తే బాగుంటుంది, కాకపోతే మళ్ళీ సాయంత్రానికి నిల్వ ఉండదు ఫ్రెండ్స్. అందుకని కొబ్బరి ఇట్లా గసగసాలు కొంత జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు సౌండ్ తగ్గించండి టీవీ. 3 ఉల్లిపాయలు సరిపోతాయండి, మళ్ళీ ఎక్కువ అక్కర్లేదు. 2 కేజీలు చేపలు కదా, అందుకని టీవీ సౌండ్ వాయిస్ ఎక్కేస్తాం. పచ్చిమిర్చి చాలామంది చీలికలు చేస్తారు, అట్లా కాదు. ఒక సైడ్కి కట్ చేసుకుంటే కొన్ని పచ్చిమిర్చి సైడ్కి కట్ చేసుకొని వేసుకోవాలి, కొన్ని పచ్చిమిర్చి కాయల్లాగా వేసేసుకోవాలి. ఒకవేళ పులుసు చక్కగా పచ్చిమిరపకాయలు పట్టి బాగుంటుంది అన్నమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను. చిన్న అల్లం ముక్క, ఎక్కువ వద్దు, చేదు రాకుండా. ఇదిగోండి ఫ్రెండ్స్, వెల్లుల్లిపాయలు చిన్నవే, బాగా చిన్నవి, ఒక 4. అల్లము ఎక్కువ వద్దు, చేదు వస్తుంది. ఈ చిన్న ముక్క సరిపోద్ది, ఎక్కువ వద్దు. అల్లము ఎక్కువ వేసుకో అవసరం లేదు, చేదు వస్తుంది. అందుకనే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ ఈ 3 ఉల్లిపాయలు సరిపోతాయి పేస్ట్కి. ఎక్కువ వద్దు, ఎక్కువ ఉల్లిపాయ వేస్తే తీపి వచ్చేస్తుంది, కూర తీపిగా ఉంటుంది, బాగోదు. అందుకని ఇలా అన్నమాట, బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్కరు ఒక్కో విధానంగా వండుతారు, అది మా అత్తగారు ఇలా వండేవారు, అందుకనే మీకు చూపిస్తున్నాను. ఇది మన స్టైల్ కూడాను, మా అత్తగారు వంట నా స్టైల్ కూడా వండుతున్నాను అనమాట. ఇది ఇలాగనమాట. ఇందులోనే వెల్లుల్లిపాయ, అల్లము, ఇగో అల్లం ముక్క చిన్నది, ఎక్కువ ఇట్లా ఇగో చిన్న ముక్క. అంటే కొంచెం నీచు వాసన లేకుండా ఉండాలంటే అల్లం వేసుకోవాలి, కంపల్సరీగా అల్లం వేసుకోవాలి. చాకులు మాత్రం సరిగ్గా తెగట్లేదు ఫ్రెండ్స్, మంచి చాకులు కాదు. చాకులు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో చెప్పండి ఫ్రెండ్స్, నాకు మంచి చాకులు కావాలి. నాకు మనకేం కత్తి పెడితే అలవాటు లేదు, చాకులే అలవాటు. ఇవాళ అందరూ ప్రేమికుల రోజు అంట కదా, అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు అంతేనంటారు ఫ్రెండ్స్. మాకేమో రాదండి. అందరూ లైక్లు చేయండి అమ్మా, వీడియోకి షేర్ చేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా. వెల్లుల్లిపాయలు వేస్తున్నాము. ఇవాళ ఎందుకులే చికెను, రేపు ఆదివారం అయితే ఎక్కువ ఉంటుంది కదా చికెను. రేపు పిల్లలకి చికెన్ బిర్యానీ చేద్దాము. అన్నీ చెప్పకూడదు, ముందు చెప్పను, మీకు సర్ప్రైజ్గా చేస్తాను. మీకు అందరికీ సర్ప్రైజ్. వెల్లుల్లిపాయ వేసాము, అల్లం వేసాను, ఉల్లిపాయలు వేసాను. ఇదిగో టమాటా పేస్ట్ చేయనండి, చూడండి టమాటా పేస్ట్ చెయ్యను, ఎందుకంటే టమాటా పేస్ట్ వద్దు. టమాటా కూరలో పిసికేస్తాను, బాగుంటుంది. టమాటా పేస్ట్ చేస్తే కొంచెం తీపి వస్తుంది. పెద్దవాళ్ళు అలా వండేవారు, మా అత్తగారు అలా వండేవారు. ఇంట్లో కావాల్సిన మసాలా కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది మిక్సీ చేసేసుకుందాం, ఏమండి మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్,
మసాలాలకి మసాలా కూడా వేస్తున్నాను. కొన్ని జీడిపప్పులు, కొంచెం జీడిపప్పులు, కొంచెం గసగసాలు, కూర గ్రేవీ బాగుంటుంది అన్నమాట. అందుకు గసగసాలు వేసుకోవడం వల్ల కూర బాగుంటుంది, రుచి బాగుంటుంది. గసగసాలు వేసామండి. ఇది కూరలోకే మసాలా ఫ్రెండ్స్, కూరలోకే మసాలా అండి. 2 యాలక్కాయలు, ఒక 2, కొన్ని మిరియాలు, కొన్ని మిరియాలు, కొంచెం జీలకర్ర, చేపల కూరకు కంపల్సరీగా జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే కూర రుచి వస్తుంది. కొన్ని ధనియాలు, కొంచెం ధనియాలు, అమ్మా ఏం కావాలమ్మా, ఏం కావాలి, ఏంటంటావు చెప్పు. బిస్కెట్లు అమ్మాయి, బిస్కెట్లు ఎందుకు, బోల్డ్ పప్పులు ఉన్నాయి తినక. ఇవ్వండి, కొంచెం స్టార్ ఫ్రూట్స్ వేస్తున్నాను. నీకేం జంతికలు తింటావు, మురుకులు తింటావు, వేరే ఏం కావాలి. ఇదిగోండి గసగసాలు, ధనియాలు, చిన్న లవంగ ముక్క, కొంచెం అనాస పువ్వు, మిరియాలు, జీడిపప్పు వేసాను ఫ్రెండ్స్ ఇందులో. ఏమండి చూసారు కదా, అన్నీ వేసాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. 1 నిమిషం అండి, మిక్సీ పట్టేసుకుందాం. అది చూడండి, ఉప్పు కారం చూసుకుంటాం. ఇందులో పులుపు వేసేసాను. బాగుందండి, ఉప్పు పడుతుంది కొంచెం. చింతపండు కూడా సరిపోయింది. ఇంకా గంటి పెట్టద్దు మనం. బాగుంది. సరిపోద్ది పులుపు. దాకా ఇలా కలుపుకుంటాం. ఇంకా గంటి పెట్టద్దు మనం ఇందులో. ఇదిగో ఇలాగా సరిపోద్దండి. అలాగ పైన కొంచెం జీలకర్ర పొడి కొంచెం పైన వేసుకుందాం. కొంచెం జీలకర్ర పొడి కొంచెం.
ధనియాల పొడి కొంచెం వేసుకుందాం. వేసాము అందులో, కానీ పైన కొంచెం వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఆ ఉడికేటప్పుడు ఆ స్మెల్ అనేది పడుతుంది అనమాట, బాగా అరోమా ఏదో అంటారు కదా, అలాగనమాట కొంచెం బాగుంటుంది. అందుకని వేసి కాస్తంత మిరియాల పొడి వేద్దాం. ఇగో మిరియాల పౌడర్ ఇలా కొంత తెచ్చి పెట్టుకున్నాం. ఇది ప్యాకెట్ 10 రూపాయలు మిరియాలు. మిరియాలు నెయ్యి ధనియాలు అనుకుంటా, జీలకర్ర అనుకుంటా. ఆడు మిరియాలు అడితే జీలకర్ర ఇచ్చినాడా? అయిపోయిందా కూర? ఉడుకుతుంది. మిరియాలు అడిగాను, వేసాను అందులో ఉండాలి. మిరియాలు అడిగితే జీలకర్ర ఇచ్చేదా? అది గుడ్డోడు అనుకుంటా. ఇప్పుడు ఇందులో అన్నీ సరిపోయింది ఫ్రెండ్స్, అన్నీ వేసేసాను. చూసారా, అన్నీ వేసేసాను, ఇలాగా అన్నీ వేసేసాను. ఇంక మనం ఇందులో ఏమి వేయద్దు, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇది మొత్తం ఆయిల్ అంతా, ఈ మొత్తం ఆయిల్ అంతా పైకి వస్తుంది, అప్పుడు మన కర్రీ అయిపోయినట్టు. ఉప్పు చూడప్పి, ఉప్పు కారం. బెండకాయలు లేవండి, బెండకాయలు ఉంటే బాగుంది ఫ్రెండ్స్. మా వాడు బెండకాయలు తాలేదు. వేయలేదు, చల్లగా ఉంది కదా బూతున్నాడు. పర్ఫెక్ట్, అన్నీ బాగా కుదిరే. ఇవాళ చేపల కూర అదిపోద్దు ఫ్రెండ్స్. ఇందులో వెరైటీలు మార్చాం కదా, మీకు చూపించాం కదా. గసగసాలు వేసా, జీడిపప్పు వేసా. ఏ కూరలకైనా కాంబినేషను జీడిపప్పు గసగసాలు అద్భుతం. నన్ను ఎందుకంటే ఫ్రెండ్స్, కూరను చూడండి, మా కోళ్ళు నా ఏ తిప్పేస్తుంది. కూరను చూడండి మీరు, చూసారా? నచ్చిందా? వీడితే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆ 139 దగ్గరే ఉంది, అది పైకి వెళ్ళట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా. ఎవరితో మాట్లాడుతుంది అనుకుంటా, దా చూడు వీడియో. పైన తెచ్చి కొంచెం కరివేపాకు పైన వేసుకుందాం. ఇలా మనం ఇందాక కాడలతో వేసాం కదా, కొంచెం బాగుంటుంది. ఇలా చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కడ ఎక్కడ చూడు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, మా మనవరాలు మా మనమల్ని అందరినీ మేము మొత్తం ఫ్యామిలీ చక్కగా నీట్గా రెడీ అయ్యాక నేను అప్పుడు వీడియో తీసి పెడతాను మీకు అందరికీ. మా పిల్లల్ని, మా కోడల్ని అందరినీ మీకు చూపిస్తాను. మొన్న పిల్లల్ని అందరినీ చూపించాను కదండి ఫ్రెండ్స్. అదండి, చెల్లెలు గారి పిల్లలకి అందరూ వచ్చారా, మన అందరికీ చేశానా? చూసారు కదా, ఆ వీడియోలు నచ్చినాయి. వీడియోలకి బాగా లైక్లు చేశారు, నాకు చాలా సంతోషం వేసింది ఫ్రెండ్స్. మీరందరూ లైక్లు చేశారు. ఎప్పి పులుపు సరిపోయిందిరా, చాలు కదా పులుపు నీకా? సరిపోద్ది రైస్లోకి. అది చేశాను మామూలుగా. పావని వాళ్ళ ఆయనకి ఫోను, కారం కూడా టేస్ట్గా ఉంటలేదు ఫ్రెండ్స్. ముఖ్యమైనది కారం అండి. కారం మనం ఆడించుకున్న కారం నేను చూపిస్తానండి. కారం వల్ల కూడా కూరలు రుచి తేడా వచ్చేస్తుందండి.
మనం ఇంట్లో ఆడించుకున్న కారం టేస్ట్ వేరుగా ఉంటుంది, బయట కొని తెచ్చుకున్న కారం టేస్ట్ వేరుగా ఉంటుంది. కారం వల్ల కూర ఏదైనా సరే కమ్మదనంగా ఉంటుంది. ఈసారి కారం ఆడించినట్టు మీకు చూపిస్తాను, మేము ఏమేమి ఐటమ్స్ చేస్తామో. నిన్న మా ఆయనగారితో అంటే నిజమే, అసలు ఈ బయట కారం కొన్న కాడి నుంచి నేను సరిగ్గా ఫుడ్డే తింటలేదు ఫ్రెండ్స్. నాకు పడదు, ఎందుకంటే మొదటి నుంచి మా అమ్మగారు ఇంట్లో ఆడించిన కారమే మాకు. గమ్ముని బయట కారం తింటాం అది ఇష్టం అంటలేదండి. ఇది చూసారా కారం, ఇది ఎర్రగా ఉంది, కాకపోతే ఇందులో ఏమీ లేదు, కారం స్మెల్లే రావట్లేదు. ఇది ఇలా ఉంది, కానీ ఈ కారము అరకేజీ 250 రూపాయలు అంట. అసలు ఏమీ బాగాలేదు టేస్ట్. నేను అక్కడ అమ్మమ్మ ఎక్కడ కొత్తరాజు కొట్టు దగ్గర తెచ్చిన కారం అయితే అది పర్వాలేదు, మసాలా కారం, అది కమ్మగా ఉంది. ఏ కూర ఉన్నా కమ్మగా ఉంది, నచ్చింది. కానీ ఈసారి కారం మాత్రం బాగా నచ్చల. కూర మూత పెట్టద్దు, కూరకి ఎప్పుడు కూడా నేను మూత పెట్టను, మీకు తెలుసు కదా. కూర అలా బాగా ఉడకాలి, ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది. ఇంకా గరిటె పెట్టక్కర్లేదు, కాస్త ఇలాగ అడుగు పెట్టకుండా మనం ఇలాగ పులుసు ఇలా తిప్పుకుంటే కింద నుంచి పైకి పైనుంచి కిందకి అలాగ వెళ్తుంది అన్నమాట. చూసారా, అది నీసు కూరకి ఎప్పుడు కూడా మూత ఎక్కువసేపు పెట్టకూడదండి, ఆ నీసు మళ్ళీ అందులోనే పడుతుంది, అందుకని కూర టేస్ట్ ఉండదు. అది పీతలు రాలేదు, రేపు ఏమైనా పీతలు వస్తే మా అబ్బాయికి పీతలు అంటే ఇష్టం. మా పెద్ద బాబు పీతలు రొయ్యలు తింటాడు, మా కోడలు తిందవు, దానికి రొయ్యలు పీతలు ఇష్టం ఉండదు, భయం, బాబాయ్ బాబాయ్ అంటుంది. మీతో చెప్పాను కదండి పండగకి రాలేదని, చాలా ఫీల్ అయ్యాం మేము. అందరూ వచ్చారు, ఎంత గ్రాండ్గా చేశాను. మా చెల్లెళ్ళు అందరూ వచ్చారు. పిల్లలు రాలేదని మాకు మనసు చాలా బాధపడింది ఫ్రెండ్స్. ఎంత ఖర్చు పెట్టానో తెలుసా, కానీ మీరు నిజంగా నమ్మండి, మేము కడుపు నిండా ఇంత తిండి తినలేకపోయాము. మా బాధ మాకు ఉంటుందండి, మా పిల్లలు వచ్చి ఆ ఆనందమే వేరు కదా ఫ్రెండ్స్. మన పిల్లలు మన ఇంటికి వచ్చి మనకు కలిగిన దానికి తిని వెళ్తే అదొక ఆనందం అండి. మా ఆయనగారు మాకు నిన్నటి నుంచి తెగ ఎదిగిపోతుంది, మనవాళ్ళు వస్తున్నారు, నా బాబు వస్తున్నాడు అని. వాళ్ళకి రావటానికి కుదరదండి, ఉద్యోగాలు చేసుకునే పిల్లలు కదా, ఎక్కడ కుదిరితే చిన్నపిల్లలతో మన దగ్గర మనం వెళ్ళి ఉండడానికి మనకు కుదరదు. అది ఫ్రెండ్స్, ఏమో అలాగా దేవుని కృప అలాగా కొన్నంతసేపు అలా వచ్చి వెళ్తూ ఉంటే వాళ్ళు మాకే ఆనందము. రైస్ అయిపోతుంది, తినకపోయినా అదొక ఆనందంగా ఉంటుందండి. అది పిల్లలు ఉంటే అదొక సంతోషం. ఈ ముక్కలు ఫ్రై చేద్దాం, పిల్లలు ఉన్నారు కదా తింటారు, ఇవి ఇలాగ ఫ్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, 10 మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.